డియర్ ఫ్రెండ్స్, నూనె కాగినట్టుంది. నూనె కాగింది మై డియర్ ఫ్రెండ్స్. చూద్దాం ఎన్ని ఉండాలి మొత్తం మీద. ఎన్ని 35 అని పెట్టారు. మనం కొంచెం పెద్దగా చేసాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే, మొత్తం 20 ఉన్నాయండి. ఓకే, ఈ 20 గులాబ్ జామ్స్తో మనం ఇప్పుడు ఫ్రై వేపేద్దాం నూనెలో. జీడిపప్పు కూడా ఆగాలి. దీంట్లో జీడిపప్పు కూడా పెట్టాను, బాదం పప్పు పెట్టాను. కొంచెం అట్లా కాగింది చక్కగా మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు కాగిన తర్వాత మంట తగ్గించుకోవడం బెటర్, లేకపోతే రౌండ్గా ఉండాలి గులాబ్ జామ్. ఇప్పుడు సరిగ్గా షేప్ చేస్తున్నా. కొంచెం మంట కూడా తగ్గించుకుంటే బెటర్, లేకపోతే మాడిపోతాయి మై డియర్ ఫ్రెండ్స్. పెద్ద గులాబ్ జామ్ మై డియర్ ఫ్రెండ్స్. చిన్న గులాబ్ జామ్ కాదు, పెద్ద గులాబ్ జామ్స్. అందరూ చేసే పద్ధతిలో మనం చేయకూడదు మై ఫ్రెండ్స్. ఏదైనా డిఫరెంట్గా ఉండాలి. ఎర్రగా ఎగినాయి మై డియర్ ఫ్రెండ్స్. నల్లగా ఇది ఎర్రగానే వేయాలి. తిరగట్లా. ఇది చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి ఎర్రగా. గులాబ్ జామ్ రెస్టారెంట్ పెడదాం నేను ఫ్యూచర్లో. జీడిపప్పులు బాదం పప్పులు కూడా అయిపోయినాయి చూడండి. జీడిపప్పు అందులో బాదం పప్పులు కూడా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ప్రాసెస్ రెండు ఎర్రగా ఉన్నాయి. ఒకటి నల్లగా ఉంది చూడండి. ఈ నల్లది మీకే, ఇది నల్లగా ఉంది మీకే. అది బాగా ఎగిరి మాడినట్టుంది. ఓకే, ఇది మీకే. ఓకే, వేసాం పాకంలో. అక్కడే పాకం పెట్టుకున్నాం. పాకం కాదు సార్ మేడం, నెయ్యి, సారీ తేనె హనీ, ప్యూర్ హనీ. చూడండి నల్లగా, ఇది కూడా నల్లగా అయింది. ఇది మీకే. ఇది కూడా నల్లగా ఉంది మీకే. ఇది వేస్తాం తేనెలో. చూడండి మై డియర్ ఫ్రెండ్స్. అన్నీ ఇప్పుడు 3 మై డియర్ ఫ్రెండ్స్. 4 my dear friends. Next 5 my dear friends. Number 6 my dear friends. My dear friends 7 అయిపోయినాయి. ఇంకా యాపాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ జీడిపప్పులు బాదం పప్పు వచ్చేసింది బయటికి. దాంట్లో 2 ఇది పెట్టాల మనం. సరిగ్గా పెడితే కరెక్ట్గా ఉండేది. ఓకే, ఎన్ని మై డియర్ ఫ్రెండ్స్? 7 చూడండి. వేస్తాం హనీలో వేస్తాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఉంది ప్రాసెస్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 7. ఓకే, అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. 8 నుంచి కౌంట్ చేద్దాం.